2025 సెప్టెంబర్ మాసంలో ధనుస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వారికి 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలని లాభాలని అందిస్తున్నాయి. 70 నుంచి 80% సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది. 2025 సెప్టెంబర్ మాసంలో ధనుస్సు రాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సెప్టెంబర్ 16 తర్వాత దశమంలో కన్యా రాశిలోనికి ప్రవేశించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం పొందగలుగుతారు. పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా దశమ లాభభావాల్లో అనగా కన్యా, తులా రాశుల్లో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కువ లాభాలకు అవకాశం ఉంది. ఇక సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ 15 తర్వాత కన్యా రాశిలోనికి రావడం వల్ల దశమ భావంలోనికి జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు సప్తమ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు, అలాగే ఇంటిలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలని అందుకుంటారు. షష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా అష్టమ భావంలో భాగ్యభావంలో సంచారం కొనసాగించడం వల్ల కర్కాటక, సింహ రాశుల్లో స్త్రీజన సహకారంతో ఒక గట్టి పోటీని ఎదుర్కొంటారు. స్త్రీజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలను అందుకుంటారు. తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు కుంభరాశిలో. జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటుంది. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. మరి 2025 సెప్టెంబర్ మాసంలో ఈ ధనుస్సు రాశి వారు సూర్య భగవానుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 70 నుంచి 80% సుఫలితాలకు అవకాశం ఉంది. మరి సెప్టెంబర్ మాసంలో ఈ ధనుస్సు రాశి వారికి ప్రతికూలంగా ద్వితీయ, తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు చతుర్థ భావంలో అనగా అర్ధాష్టమంలో మీనరాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతి, మీ మాటల వల్ల అపార్థాలు, ఉదర సంబంధమైన అనారోగ్యాలకి అవకాశం ఉంది. భాగ్యములో సింహములో కేతువు సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, కొన్ని విషయాల్లో నిరాశ, కొన్ని పనులు చేయడానికి ఆటంకాలు వస్తాయి. 2025 సెప్టెంబర్ మాసంలో ధనుస్సు రాశి వారు తప్పనిసరిగా భాగ్య కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన, గణపతికి గరిక మాలను సమర్పించడం వల్ల, ఉలవలను దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అర్ధాష్టమ శని వల్ల ఈశ్వర దర్శనం, ఈశ్వరునికి పాలాభిషేకం, నేరేడు పళ్ళు వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.